వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఫక్రుద్దీన్ గారు ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఎడ్యుకేషన్ కొరకు కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, లేదా మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కావచ్చు, ప్రతి దాంట్లో మనకు ఒక మంచి సలహా అనేది ఇస్తారనమాట. సో ఈ రోజు మనం ఫక్రుద్దీన్ గారితో కొన్ని టాపిక్స్ మీద డిస్కస్ చేసి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి. ఫక్రుద్దీన్ గారు, ఒక ఇంపార్టెంట్ మ్యూచువల్ ఫండ్ మీద కొన్ని క్వశ్చన్స్ మాట్లాడదాం. చాలా డౌట్స్ కూడా ఉంటాయి అనమాట జనాలకి. సో ఇందులో ఒక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ప్యాసివ్ ఫండ్ కి యాక్టివ్ ఫండ్ కి డిఫరెన్స్ ఏముంటుంది? ప్యాసివ్ ఫండ్ ఏం చేస్తారంటే వాళ్ళు అక్యుములేట్ చేసిన అమౌంట్ ఇండెక్స్ బేస్డ్ షేర్స్లో పెట్టేస్తారు. ఈవెన్గా ఎలా ఉంటే సపోజ్ బిఎస్సి 330 ఉంది, ఆ 30లో అదే రేంజ్లో వాటి వెయిటేజ్ని బట్టి ఇన్వెస్ట్ చేసేస్తారు. అంటే దానికి ఒక సపరేట్ క్యాల్కులేషన్ కానీ వాల్యుయేషన్ కానీ ఏ రకమైన ఇది ఉండదు. జస్ట్ అది ప్యాసివ్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే దానికి ఒక కంప్యూటర్ అయినా సరే యాజ్ ఇట్ ఈస్గా మనకు వచ్చిన ఫండ్ అంతా ఆ రేంజ్లో చేస్తూ వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనం ఎప్పుడైతే యాక్టివ్ ఫండ్ అంటే ఏంటంటే దానికి ఒక ఫండ్ మేనేజర్ ఉండి దే మేక్ ఏ రీసెర్చ్, దే విల్ స్టడీ ఆల్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఎవ్రీ కంపెనీస్ బేసిక్ డేటా అండ్ అవన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత దే విల్ కమ్ టు ఏ కంక్లూజన్ దట్ వాళ్ళ ఫైండింగ్స్ని బట్టి దే విల్ డిసైడ్ విచ్ షేర్ దే హ్యావ్ టు పికప్ అండ్ దెన్ అలా వాళ్ళు యాక్టివ్గా పనిచేసే దాన్ని యాక్టివ్ ఫండ్ అంటారు. యాక్టివ్ ఫండ్ వల్ల ఉండే అడ్వాంటేజెస్ అంటే ప్యాసివ్ ఫండ్లో మీరు ఇండెక్స్ ఎంత పెరిగితే అంతవరకే మీరు పెరుగుతారు. అలా యాక్టివ్ ఫండ్లో ఏంటంటే యూ విల్ ఎక్సీడ్ మోర్ దాన్ ద బెంచ్ మార్క్. దట్ మే బి ద యాక్టివ్ ప్యాసివ్ ఫండ్ బెంచ్ మార్క్. నిఫ్టీ 50 అనుకుంటే అది బెంచ్ మార్క్. దాని మీద జనరేట్ చేస్తేనే దాన్నే ఆల్ఫా అంటారు. ఆ ఆల్ఫా జనరేట్ చేసినప్పుడే దే కెన్ విత్ స్టాండ్. అలా ఈ రెండింటికి తేడా అలా ఉంటుంది. దానివల్ల ఏంటంటే యాక్టివ్ ఫండ్లో ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ రిటర్న్స్ కూడా అలాగే ఎక్కువ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయగలము? మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి వేరియస్ పద్ధతులు ఉన్నాయి. డైరెక్ట్గా ఒక అప్లికేషన్ అవి ఫిలప్ చేసి మనం పంపించవచ్చు, లేదా అఫీషియల్గా ఏ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో వాళ్ళ అఫీషియల్ సైట్కి వెళ్ళి అక్కడ ఎంటర్ అయిపోయి మీరు చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు యాప్స్, చాలా రకాల ఫెసిలిటీస్, మీకు మొబైల్ యాప్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి, వాటిలో కూడా చేయొచ్చు. ఇవన్నీ కాకుండా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, వాళ్ళని అప్రోచ్ అయితే దే కెన్ గైడ్ యూ ప్రాపర్లీ అండ్ దే కెన్ ఆల్సో టేక్ యూ టు ద గోల్స్ యూ వాంట్ టు అచీవ్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లో నాకు సేవింగ్స్ అకౌంట్ ఉంది. ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. సో నేను డైరెక్ట్గా చేయవచ్చా, లేకపోతే ఏమైనా ఫార్మాలిటీస్, లేకపోతే మళ్ళీ కేవైసీ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా సార్? మీరు బ్యాంకుకి ఇచ్చే కేవైసీ సేమ్ డాక్యుమెంట్సే ఇస్తారు. బ్యాంక్ కేవైసీ చేసుకున్న తర్వాతే మనకి అకౌంట్ ఓపెన్ చేస్తుంది. దట్ ఈస్ ఆ బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేయడానికి పనికి వస్తుంది. అలా కాకుండా మనం ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నారో యూ హ్యావ్ టు అండర్గో ఫర్ కేవైసీ వన్స్ అగైన్. దీనికి ఏంటంటే మీ మొబైల్ నంబరు, మీ ఈమెయిల్ ఐడి, తర్వాత మీ ఐడెంటిటీస్ అన్నీ, ఆధార్ కూడా ఒకసారి వ్యాలిడేట్ అవ్వాలి. వ్యాలిడేట్ అయినప్పుడే అది ఒక్కసారి ఇండస్ట్రీలో అయిపోతే త్రూ అవుట్ ద ఇండస్ట్రీ అదే మీకు యాక్సెప్టబుల్ ఉంటుంది. అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. లైఫ్లో ఒకసారి ఖచ్చితంగా అది కావాలి. టైం టు టైం అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా మార్పులు వచ్చినప్పుడు అప్డేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఫక్రుద్దీన్ గారు, ఇప్పుడు ఎన్ని రకాలుగా మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయగలం, అది ఒకసారి చెప్పండి. బేసికల్గా మ్యూచువల్ ఫండ్లో మీరు 2 రకాలుగా చేయొచ్చు. ఎలాగంటే మీ దగ్గర సమ్ ఫండ్ అక్యుములేట్ అయింది, ఆల్రెడీ ఎక్కువ ఫండ్స్ ఉన్నాయి, అది వన్ టైమ్గా లంసమ్ చేసుకోవచ్చు. లేదు మీరు మార్కెట్ ఫ్యూచర్లో బాగా పెరగబోతుంది అనుకున్నారు, మీరు ఒకసారి ఉన్న అమౌంట్స్ అన్ని తీసి ఒకసారి పెట్టచ్చు. అలా కాదు, నాకు ఇది కంప్లీట్ రేంజ్ ఆఫ్ ఇది దాంట్లో వచ్చే ఒడిదుడుకులన్నీ కవర్ అయ్యేటట్టు ఉండాలి అనుకుంటే మనకి ఎస్ఐపి మోడ్ ఈజ్ ద బెస్ట్ మోడ్. దీనివల్ల ఏమవుతుందంటే ఎస్ఐపిలో మీరు యావరేజ్ని మీకు ఆ రోజు ఉండే ఎన్ఏవి ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసే రోజున ఆ ఫండ్కి ఉండే ఎన్ఏవి ప్రకారం మీకు యూనిట్స్ అలాట్ అవుతాయి. అందువల్ల ఏమవుతుంది, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీ రిస్క్ కూడా తగ్గుతుంది, మీ జనరేటింగ్ కెపాసిటీ కూడా దీనివల్ల ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు మార్కెట్లో ఉండే ఒడిదుడుకుల గురించి ఏ రకమైన చీకు చింత లేకుండా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎస్ఐపి ఒకటే మంచి మార్గం. దాన్ని చూస్ చేసుకొని వెళ్ళిపోతే మీ ప్రతిదీ మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. ఎస్ఐపి గురించి కొద్దిగా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు సార్? అంటే ఇందులో మనకు ఎలా బెనిఫిట్ అనేది ఉంటుంది అనేది. ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవడానికి చిన్న అమౌంట్తో చేసుకోవాలి.
మినిమం 500తో స్టార్ట్ చేసుకోవచ్చు. అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే అమౌంటే. 500తో స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఇన్వెస్ట్ చేయగలుగును అనుకుంటే ఎంత అమౌంట్కైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. అందులో ఎస్ఐపిలో కూడా మీరు ఆ ఫండ్ని బట్టి మీకు రిటర్న్స్ ఎంత కావాలి, మీరు రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఎంత ఉంది. యాక్చువల్గా మేము మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ బిఫోర్ సజెస్టింగ్ ఫర్ ఎనీ ఫండ్ వీ విల్ అసెస్ యువర్ రిస్క్ టేకింగ్ కెపాసిటీ. మీరు రిస్క్ ఎలా ఉంది, మీకు అవగాహన ఏమిటి, మీ గోల్స్ ఏంటి, మీ ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఇవన్నీ అసెస్ చేసి మీకు ఏ ఫండ్ సూటబుల్ అనేది జడ్జ్ చేసి చెప్తాం అనమాట. అది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరికి నాకుండే ఫండ్ వేరుగా ఉంటుంది. నాకు కావాల్సింది వేరు, మీకు కావాల్సింది వేరు. మీరు యంగ్ కాబట్టి మీకు మేము సజెస్ట్ చేసే ఫండ్ డిఫరెంట్గా ఉంటుంది. నాకేంటంటే సేఫ్టీ కావాలి, నాకు ఇన్కమ్ ఎక్కువ లేకపోయినా సరే నా అసలు ఇవాపరేట్ కాకూడదు, నా ప్రయారిటీ డిఫరెంట్గా ఉంటుంది. అలా ఎవరికి ఎలాంటిది కావాలో ఆ రేంజ్ని చూస్ చేసి దాని ప్రకారం చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు రిస్కోమీటర్ అంటే ఏమిటి ఒకసారి జనరల్ పబ్లిక్కి అర్థమయ్యేలా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. రిస్కోమీటర్ అంటే ప్రతి మ్యూచువల్ ఫండ్ ఈ ఫండ్ ఎంతవరకు రిస్క్ రేంజ్ ఉంది అని ఒక 6 రకాలుగా ఒక మీటర్ ఉంటుంది. అది లో రిస్క్ నుంచి వెరీ హై రిస్క్ వరకు ఉంటుంది. ఈ 6 రకాలను లో రిస్క్, మోడరేట్ రిస్క్, వెరీ మోడరేట్లీ హై రిస్క్, మోడరేట్లీ హై రిస్క్, హై రిస్క్, వెరీ హై రిస్క్ అని ఇట్లా 6 రకాలుగా డివైడ్ చేసి వీటిల్లో మీరు ఏ రేంజ్, ఇది ఎప్పుడైతే మనం అసెస్ చేస్తామో దాన్ని బట్టి మాకు తెలుస్తుంది మీరు ఏ రేస్లో పెట్టవచ్చు. అంటే రిస్క్ అంటే ఎక్కువ ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ రిస్క్ మీరు తీసుకునే కెపాసిటీ ఉంటే ఆ ఫండ్స్ సజెస్ట్ చేస్తారు. అలా కాదు, సీనియర్ సిటిజన్ లేదా పెద్దవారు వీరికి రిస్క్ తీసుకునే కెపాసిటీ లేదు అనుకున్నప్పుడు లో రిస్క్లో ఉండే డెట్ ఫండ్స్లో వాటిలో సజెస్ట్ చేస్తారు. కంప్లీట్గా రిస్క్ ఫ్రీ ఆర్ బాండ్స్లోనే ఇన్వెస్ట్ చేసే వాటికి లో రిస్క్ ఉంటుంది. హయ్యెస్ట్ టాప్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్స్లో ఇన్వెస్ట్ చేసే వాటికి ఈక్విటీ మొత్తం రిస్క్ ఎక్కువ ఉంటుంది. వాటిల్లో రేంజ్ని బట్టి మీరు డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది చూసుకోవడానికి పనికి వచ్చేదే రిస్కోమీటర్. అది మ్యాండేటరీగా ఎవ్రీ ఫండ్ హ్యాస్ టు డిస్ప్లే దిస్. ప్రతి ఫండ్కి ఉంటుంది. మనం జనరల్గా మనకు కనబడదులే అని చెప్పేసి వదిలేస్తాము. బట్ ఇఫ్ యూ సీ దట్ మనం ఏ రేంజ్ది ఫండ్ చూస్ చేసుకోబోతున్నాం అని తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫక్రుద్దీన్ గారు, చాలా బాగా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు మీరు. నిజంగానే చూసే వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది దీంతో. అండ్ ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మీరు ఒకవేళ చూడాలి, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పైన మేము మాట్లాడాలి అంటే తప్పకుండా మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.